మనకు ముఖ్యంగా 3 దోషాలు ఉంటాయి. మలము, విక్షేపం, ఆవరణం అని. మనం చేసుకున్న కర్మతోటి అంటే పుణ్యపాప కర్మలను మన దోషం ఉంటాం. ఇక వ్యాపారం ఉద్యోగం చేసేంత సంస్కారం ఉంటుంది కదా, విక్షేప దోషం అంటారు. మనం ఎవరు మనం తెలియదు కదా, దాన్ని ఆవరణ దోషం అంటారు. ఈ మళ్ళా విక్షేప ఆవరణాలు 3 పూర్ణకృతాలన్నా కానీ మనిషికి పుణ్యం అనేది ఉండాలి. వివేక చూడమంటూ అదే మాట చెప్పిండు అనమాట. జంతువునాం నరజన్మ దుర్లభమత పుంస్తం తతో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గ పరత విద్వత్వం అస్మాత్తరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్కృతి ముక్తిర్నో శతకోటి జన్మ సుఖతైర్ పుణ్యేర్ వినాశే. ముక్తి అంటే మోక్షం. మనకు ఇబ్బందులు 2 రకాలుగా వస్తాయి, శరీరంతో మనస్సుతో. ఈ శరీరం మనస్సు మనకు మెడకు బంధని రోజులు ఈ కష్టాలు తప్పేటివి వాళ్ళతో వీళ్ళతో వచ్చినాయి అనుకుంటాం కదా, అది తప్పదు. వాళ్ళతో వీళ్ళతో కాదు. నీకు శరీరం ఉంది కాబట్టి కష్టాలు వచ్చినాయి, నీకు మనస్సు ఉంది కాబట్టి కష్టాలు వచ్చినాయి. ఈ శరీరం మనస్సు 2 లేవో ఒకసారి ఊహించుకో. నీకేమవుతుందా? లేదు, సంసారం లేదు, సన్యాసం లేదు, 2 లేవు. బ్రహ్మానందం పరమసుఖం అంటారు అన్నమాట. ఇదో ఈ శరీరం ఈ మనస్సు మెడకు పడడాన్ని బంధము అంటారు. ఈ శరీరము మనస్సును దూరం చేసుకోవడమే దీన్ని మోక్షం అంటారు, ఇంకోటే కాదు. మరి ఎట్లా దూరం అయిపోయి అంటే మన ప్రపంచానికి, మన శరీరానికి, మన మనస్సుకు మనకు ముడిపడ్డది. ఈ సంసారానికి నీకు ముడిపడ్డదా పడలేదా? సంసారం ముడి లేదు, ఎంత చేయబెట్టాడు ఎంతయా? సంసార ముడి అంటే భార్యకు భర్త ముడి, భర్తకు భార్య ముడి, ఇద్దరికి పిల్లల ముడి, ఆస్తుల ముడి, పాస్తుల ముడి ఉందా లేదా? ఏం మాట్లాడతలేరు? ఉందా? సంసార ముడి ఉన్నది, అది తీసుకొని వల్ల అయితే లేదు. శరీరం ముడిపడ్డది, శరీరం ఒకటి మెడపడ్డది, శరీరం కో అంటే పోతుంది, అది పోదు. మనసులోని మెడపడ్డది, అది సంతోషంగా ఉండలేదు, ఇంకోటి సంతోషంగా ఉండనియదు, అది ఒకటి ముడిపడ్డది. ఈ 3 ముళ్ళు పడ్డాయి. ఇప్పుడు పెళ్లి అప్పుడు ఎన్ని ముళ్ళు వేస్తారు? 3ఏనా? ఇదే పెళ్లి మనకు. నీ సంసారం ఒక ముడి, నీ శరీరం ఒక ముడి, నీ మనస్సు ఒక ముడి. ఎన్ని ముళ్ళు పడ్డాయి నీకు? అందరు పెళ్లి చేసుకున్నలే ఉన్నా, నేను కూడా పెళ్లి చేసుకునే ఉన్నా, పెళ్లి చేసుకున్నలే ఉన్నది. ఇదే పెళ్లి అన్నమాట. ఈ ముళ్ళు తెగాల, ఈ ముళ్ళు తెగాల. మన ప్రపంచము తెగాల, మన శరీరము తెగాల, మన మనస్సు తెగాలన్నమాట. ఈ 3 తెగిపోవడం పేరే మోక్షం అంట. ఇది ఎప్పుడు తెగిపోతుందంటే రాత్రి పడుకుంటాం కదా, ఇప్పుడు జాగ్రత్తలో ఉన్నాం. పడుకున్నప్పుడు ఏమైతుంది? స్వప్నం వస్తుంది, కొంచెం కళ్ళు వస్తాయి కదా. ఆ తర్వాత గాఢ నిద్ర వస్తుంది, దాన్ని సుషుప్తి అంటారు. ఏమంటారు? ఎత్ర సుప్తో నకంచన కామం కామయతే నకంచన స్వప్నం పశ్యతి తత్సుషుప్తం సుషుప్తస్థాన ప్రజ్ఞాన భూత ప్రజ్ఞానగణేవానందమయో హి ఆనందముక్షేతో ముఖప్రాజ్ఞ స్మృతి యపాద ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషోంతర్యామేష యోని సర్వస్య ప్రభవాద్యో హి భూతానా మాండవ్యోపనిషత్తులో మాత్రం అన్నమాట. ఎంత సుషుప్తిలో ఎంత ఆనందంగా ఉందని చెప్పండి. ఈ శరీరం లేదు, మనస్సు లేదు, నీ సంసారం లేదు. కానీ తెల్లగానే ఏమైతుంది? మళ్ళీ పట్టుకుంటుంది అనమాట. మనకు తాత్కాలిక మోక్షమే వస్తుంది కానీ శాశ్వతమైనటువంటి మోక్షం వస్తలేదు. ఈ శాశ్వతమైనటువంటి మోక్షం పేరే, ఈ శాశ్వతమైనటువంటి ఈ విముక్తి పేరే మోక్షం అంటారు అనమాట. మనకి సంసారం అనేది ఉండొద్దు, మన మనస్సు ఉండొద్దు, మన శరీరం ఉండొద్దు, 3 ఉండొద్దు అనమాట. మీకు ఉండాలనిపిస్తే ఉండండి, ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే మా దగ్గరికి రండి, అమౌంట్ ఇస్తాం. ఏమిస్తాం? విడాకులు అంటారు కదా, విడాకులు ఇప్పిస్తాం. నీ ప్రపంచానికి, నీ శరీరం, నీ బదులు కూడా విడాకులు ఇప్పించేసినామనుకో, ఏడున్నా సరే ఆనందంగా బ్రహ్మానంద పరమసుఖం కేవలం జ్ఞానమోత్యం దోగాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచరం సర్వధీ సాక్షిభూతం భవాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. గురువు అయిపోతాం, గురుత్వం వస్తుంది అన్నమాట. ఈ 3 గుండె తెచ్చుకోవాలంటే ముందు నీకు డబ్బు ముడి దగ్గర